ఎక్కడున్నాం ఏంటి అని అనుకుంటున్నారా? సో, ఏ ట్రిప్‌కొచ్చినా సరే మమ్మీ మార్నింగే లేచి ఇలా బయట ప్లేస్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటదనమాట. సో, అందుకని నేను లేచాను, ఫ్రెష్ అప్ అయ్యాను, రెడీ అవుతున్నాననమాట. సో, రెడీ అయ్యాక చూపిస్తా. ఏం చేస్తున్నావు మమ్మీ? దేవుడికా? వాడు ఇంకా ఇవ్వలేదు. సో, రెడీ అయిపోయాననమాట. లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో, నేను మా మమ్మీ అయితే రెడీ అయిపోయాము. ఇంకా తమ్ముడు, డ్యాడీ అయితే రెడీ అవుతున్నారు. సో, కొంచెం లేట్‌గా రెడీ అవుతున్నారు. సో, మమ్మీ వచ్చేసి మిక్చర్ తింటుందనమాట. సో, కొంచెం టైం పాస్ అప్పుడే లేచి రెడీ అయిపోయాము. సో, తమ్ముడు రెడీ అవుతున్నాడు. సో, ఇప్పుడైతే పాతగుట్ట దగ్గరికి వచ్చేసామనమాట. చిన్నగుట్ట అని కూడా అంటుంటారు. సో, ఇక్కడైతే కథ ఇక్కడ చేపిస్తారనమాట. పైన గుట్టలో అయితే కింద కొత్త కట్టారంట, అక్కడ చేపిస్తున్నారు. ఇక్కడైతే టెంపుల్ కిందే చేపిస్తారనమాట. ఇంకొంచెం టైం ఉందని చెప్తే మేము ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుందన్నమాట పైన. సో, చాలామంది చూసే ఉంటారు యాదగిరిగుట్ట, కానీ చూడని వాళ్ళ కోసము చెప్తున్నానమాట. సో, యాదగిరిగుట్ట చిన్నగుట్ట టెంపుల్ లెఫ్ట్ సైడ్లో పైన హనుమాన్ టెంపుల్ ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఈ మెట్లు కట్టలేదు పోయినసారి, ఈ ఇయర్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. చాలా బాగుంది. అప్పుడైతే మొత్తము రాయి పైన ఇట్లా మెట్లు లాగా ఉండే, ఇప్పుడైతే చాలా బాగా కట్టారు. అండ్ గుండం కూడా కట్టారు. జనరల్లీ ఇలా రౌండ్గా ఉండి దాంట్లో వాటర్ ఉంటుండే అనమాట. ఈసారి గుండం కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. చాలా బాగా అనిపించింది, కొత్త కన్స్ట్రక్షన్స్ కాబట్టి, కొత్తగా బిల్డ్ చేశారు కాబట్టి అంత బాగా అనిపిస్తుంది. సో, కొంచెం డెవలప్ చేశారనమాట. సో, అది చూపిస్తున్నాను. పోయిన ఇయర్ కూడా ఈ వీడియో చేశాను, అప్పటికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందని ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. సో, చాలా కంఫర్టబుల్గా ఉంది ఇప్పుడైతే వాక్ చేయడానికి. అండ్ అంత మెట్లెక్కి పైకి వెళ్ళడానికి కానీ వాళ్ళు చూసారు కదా, బొట్లు కూడా పెడుతున్నారు. మొక్కులు మొక్కుకున్న వాళ్ళు అలా బొట్లు కూడా పెట్టుకుంటూ వెళ్తున్నారు. సో, అరౌండ్ 100+ ఉన్నాయి అనుకుంటా స్టెప్స్. ఇప్పుడైతే కథ స్టార్ట్ అయింది. సో, కథ అయితే చెప్పిస్తున్నాం అనమాట. కథ టికెట్ వచ్చేసి ఈసారి ఎక్కువ చేశారు, ప్రైస్ 700 చేశారు. నీళ్ళ చెంపుకు బొట్టు పెట్టండి, నీళ్ళ చెంపులో 100 అక్షంతలు 2 పువ్వులు వేయండి, దీపాలకు బొట్టు పెట్టండి, దీపాలన్నీ వెలిగించండి. వాన బెల్లం తిని చక్కెర ఉన్న తీర్థం, కొబ్బరి నీళ్ళ తీర్థాన్ని ఒక్కసారి దేవుడి పైన పువ్వుతో చల్లండి, కలశం మీద కూడా చల్లండి, చుట్టూ ఉన్న ఆకుల మీద కుడుకలో కూడా చల్లండి. మళ్ళీ నీళ్లను ఒకసారి చల్లండి. తీర్థోర కైకాంచన కుంభ సంస్థై సుభాషితై దేవకృపాసాంత్రై మయా. దేవుడి కల్లా లోపల వేసేటువంటి ముక్కులు ముడుపులు ఒక ఆలయానికి విధంగా భక్తిభావంగా భగవనామం చేస్తే మన మనసు కూడా దేవుడి మీదకి పోతారు. అందుకనే భక్తిగా చేయమన్నాడు. 5వ నియమంలో ఏమంటున్నాడు? ఒక బుద్ధితో ఉండాలి, ఏమీ తినకుండా ఉండి వ్రతాన్ని చేస్తాను. పరిగెత్తుకొని వచ్చాడు, ఏమన్నా ఇంత దరిద్రత బాధపడుతున్నావు, దీనిలో ఉండబడే దుర్గుణాన్ని కట్టెలు వచ్చుకునేటువంటి కట్టెల వ్యాపారి ఇంటి ముందు నుంచి పోతూ లోపలికి చూశాడు, ఏదో పూజ జరుగుతుంది అనుకున్నాడు. కట్టెల మోపు బయట పెట్టి లోపల కూర్చున్నాడు. ఈ వ్రతమంతా జాగ్రత్తగా వినగానే ఆయన
ఈసారి అయితే చాలా ఎక్కువసేపు చేశారనమాట కదా. ప్రతిసారి అయితే ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్లో అయిపోతుంది. ఈసారి అయితే 2 అవర్స్ పైన, దాదాపు 3 అవర్స్ అయిపోయి ఉంటుంది. చాలా ఎక్కువసేపు చెప్పారనమాట, కానీ బాగా అనిపించింది, చాలా బాగా చేశారు. సో ఇప్పుడైతే కొంచెం షాపింగ్ అయితే చేస్తుందన్నమాట మమ్మీ. సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాం అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాను, చూస్తుండండి. శివాని ఏం చేస్తున్నావు? పులిహోర తింటున్నావా? సో నేను ఏదన్నా సరే మా తమ్ముడు ఎక్కిరిస్తూనే ఉంటాడు, మీరు అది పట్టించుకోకండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, మేము చిన్నగుట్ట నుంచి కొంచెం ఇలా విలేజ్లోకి వచ్చామన్నమాట. ఎందుకంటే కొంచెం విలేజ్ అలా చూసి ఆ వైబ్ని ఫీల్ అవుదామని. అండ్ పులిహోర కొంచెం అలా చెట్లల్లో అలా తింటుంటే బాగా వస్తుంది కదా ఫీల్. ఎప్పుడు ఇంట్లోనే తింటుంటాం కదా, కొంచెం అవుట్ సైడ్ లంచ్ లాగా అలా వెళ్ళి తింటున్నాం అనమాట. సో టిఫిన్ చేసి ఇంకా పులిహోర తినేసి వెళ్దామని అనుకుంటున్నాము. సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది ఈ వ్లాగ్లో కంటిన్యూ చేస్తూ ఉంటాను, చూస్తుండండి. ఇప్పుడు పొలాలు ఉన్నాయి కదా గిట్ట, ఇవే కడకుండా ఇవే వచ్చిండా? అది బావి కాదు, అది బాగా కాదు మరి, చెట్లు ఉన్నాయి. అది హెడ్ ఉన్నది వాళ్ళ దాంట్లో, చూసుకుంటుంది ఎవరైనా వస్తే. దాని కళ్ళు కూడా ఎంత పెద్దగానే చూసింది నిజంగా ఎవరు వచ్చిరాని. అయ్యో దానికి అదే దశలా చూసింది వస్తుంది. ఏంటిది ఉంది పెద్ద. సో ఇవాళ క్రేజీ మూమెంట్ బఫెలోతో జరిగిందనమాట. దాని కళ్ళు పెద్దగా బాగున్నాయని వీడియో తీయడానికి వెళ్తే అది ఆల్ ఆఫ్ అ సడన్ ముందుకు వచ్చేసి ఇంకా భయపెట్టేసిందనమాట. సో పరిగెత్తుకుంటూ వచ్చాం నేను మా తమ్ముడు. సో ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి అయితే కోనేరు దగ్గరకు వచ్చేసాము. సో ఇక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ నుంచి అయితే యాదగిరిగుట్టకి, కొత్తగుట్టకి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాము. సో పాతగుట్ట దగ్గర దర్శనం అయిపోయింది కదా, అండ్ అక్కడ కథ చెప్పించాము. చాలామందికి ఇక్కడ ఒక పాతగుట్ట ఉంది, ఇంకొక నరసింహస్వామి టెంపుల్ ఉందని కూడా కొంతమందికి తెలియదు, అండ్ అక్కడ కథ చెప్పిస్తారని కూడా తెలీదు. సో ఇక్కడ ఇంకొక గుట్ట కూడా ఉంది, పాతగుట్ట అని. చాలామంది వెళ్తూ ఉంటారు, కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. అక్కడ సత్యనారాయణ స్వామి కథ కూడా చెప్పిస్తారు. సో ఇప్పుడు కొత్త కట్టిన టెంపుల్ దగ్గర అయితే పైన చేపించట్లేదు, కొండ కింద ఒక సత్యనారాయణ స్వామి కాంప్లెక్స్, వ్రతం కోసం కాంప్లెక్స్ కట్టారంట కొత్తది, అక్కడైతే చేపిస్తున్నారంట. సో అదొచ్చేసి మనకి పార్కింగ్ బస్ స్టాండ్ ఉంది కదా, దానికి వెనకాల సైడ్ కొంచెం దూరంలో ఉంటుందన్నమాట. సో ఫ్రీ బస్సెస్ అయితే వెళ్తున్నాయి అక్కడికి. ఎవరైతే చేపించుకోవాలి కథ యాదగిరిగుట్టలో అనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. ఇప్పుడైతే టికెట్ వచ్చేసి 700 చేశారు, ఇందాక చెప్పాను, సో మళ్ళీ చెప్తున్నాను. సో ఎవరైతే చేపించాలనుకుంటున్నారో సో ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాము. సో ఇప్పుడు కొంచెం ఎండ కొడుతుంది కాబట్టి ఆ వాటర్లో చాలా బాగా అనిపించి మేము ముగ్గురం చాలాసేపు అలా టైంపాస్ చేసామన్నమాట. సో ఇప్పుడైతే యాదగిరిగుట్టకు వచ్చేసాము, కొత్తగుట్టకి. సో ఇప్పుడు నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1 అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే వెళ్తున్నాము దర్శనానికి. ఎంత టైం పడుతుందో ఏంటో చూడాలన్నమాట. సో ఇప్పుడైతే గుట్టపైకి వచ్చేసాము. సో ఎక్కడ వరకు అయితే వీడియో అలా ఉందో అదంతా చూపిస్తూ ఉంటాను, సో చూస్తూ ఉండండి. కార్తీక మాసం, అందులోనూ సండే కాబట్టి ఫుల్ రష్ ఉన్నారనమాట. ఆల్మోస్ట్ మా దర్శనం 3 hours పట్టింది. సో
అందుకని టీ బ్రేక్ తీసుకుంటున్నాం అనమాట. సో దర్శనం చాలాసేపు అయింది అండ్ ట్రిప్కి వచ్చినప్పుడు ఇలా టీ తాగుతుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో అందుకని ఇంకా నేను కూడా టీ తాగుతున్నా అనమాట. సో బాగా అనిపించింది అక్కడ అలా కూర్చొని అలా టీ బ్రేక్ తీసుకుంటూ. చుట్టుపక్కల అంతా కూడా ఇంకా యాదగిరిగుట్ట ఎన్విరాన్మెంట్, కొండ కనిపిస్తుంది, టెంపుల్ కనిపిస్తుంది, మంచిగా అనిపించింది. సో ఇప్పుడు వచ్చేసి మా రూమ్ టూర్ చూపించబోతున్నాను అనమాట. ఈ రూమ్ తీసుకున్నాం మేము, మా 4 మెంబర్స్కి అయితే ఈ రూమ్ బాగా సరిపోయింది అండ్ బాగుంది కూడా. సో మమ్మీ లగేజ్ ప్యాకింగ్ చేస్తుంది, ఇప్పుడు మేము రిటర్న్ అవ్వాలి కాబట్టి. సో మళ్ళీ బైక్ జర్నీ కాబట్టి కొంచెం సేపు అలా రిలాక్స్ అయ్యి వెళ్దామని ఇంకా కొంచెం రిలాక్స్ అవుతున్నాం అనమాట. ఆల్మోస్ట్ 2-3 అవర్స్ పడుతుంది ఇంకా బైక్ పైన వెళ్ళేసరికి. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది కాబట్టి ట్రాఫిక్ ఉంటుంది, సో డెఫినెట్లీ ఎక్కువ అవుతుంది. సో రూమ్ అయితే బాగుంది, ఈసారి బాగా వచ్చింది. పోయినసారి రూమ్ కూడా ఎలా ఉందో చూపించాను నేను, ఆ రూమ్ కాదు, ఈసారి వేరే రూమ్ అనమాట. ఇది కొంచెం ఎక్కువ రేటు దానికంటే, చాలా బాగా అనిపించింది ఈ రూమ్. ఇది ఆల్మోస్ట్ మాకు తిరుమలలో తీసుకున్న దానిలాగా అనిపించింది అనమాట కొద్దిగా. సో ఇప్పుడైతే రూమ్ వెకేట్ చేస్తున్నాం మేము, చెక్అవుట్ చేసేసి ఇంకా వెళ్తున్నాము. సో వెళ్దాము, వెళ్ళేటప్పుడు ఏం చేస్తాము అంతా కంటిన్యూ చేస్తుంటాను. సో తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి. కొంచెం ఫ్రెష్ అయ్యాను అనమాట, ఫ్రెష్ అయ్యి ఇంకా బయలుదేరుతున్నాము. కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది జర్నీ అని. సో ఇక్కడ తీసుకున్నాం అన్నమాట మేము రూము. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ 4 అవుతుంది, 4 అయిపోయింది. ఇప్పుడు బయలుదేరాలి, అంటే ఇక్కడ రూమ్ అనేది వెకేట్ చేసాం కదా, కీస్ ఇచ్చేసి ఇంకా బయలుదేరడమే. సో ఈసారి యాదగిరిగుట్ట ట్రిప్ అయితే ఇలా జరిగిందనమాట, కొంచెం క్రేజీగా, చాలా బాగా అనిపించింది మాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈసారి సురేంద్రపురికి వెళ్ళట్లేదు, 2-3 టైమ్స్ వెళ్ళాము అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతుంది, ఇంటికి వెళ్ళేసరికి నైట్ అవుతుంది కాబట్టి సో వెళ్ళట్లేదు అనమాట. మేము ఈ యాదగిరిగుట్ట నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ఒక విలేజ్ స్టైల్ హోటల్లో అయితే డిన్నర్ చేసామన్నమాట. ఫుడ్ అండ్ అంబియన్స్ సూపర్బ్ ఉంది, అందుకని సపరేట్ వీడియో చేస్తున్నాను. దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఎవరైతే చూడాలనుకుంటారో చూసేసేయండి. సూపర్ ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. ఫుడ్ చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీట్ యూ అగైన్. బాయ్ బాయ్.